హాయ్ హలో నమస్తే ఆదాబ్. నేను లెసన్ చెప్తూ ఉంటే మన పాప కళ్ళు అదే మన దర్శిత రెడ్ రోజ్ పెట్టుకుంది కదా ఆ అమ్మాయికి నా వాచ్ మీదే కన్ను ఉందన్నమాట. అంటే ఈరోజే కాదు, అమ్మాయి ప్రతిరోజు కూడా చూస్తూ ఉంటుంది. కొన్నిసార్లు కాంప్లిమెంట్ కూడా, మీ యువర్ వాచ్ ఈజ్ వెరీ నైస్ మేడం అని. సో మనం దీనికి ఒక సొల్యూషన్ కనిపెట్టాలి, లేదంటే తన లెసన్స్ మీద కాన్సన్ట్రేషన్ పోతుంది అని ఏం చేశానంటే, ఈ వాచ్ నేను ఈరోజంతా నీ చేతికే కడతాను, లాస్ట్లో ఈవినింగ్ నాకు ఇంటికి వెళ్ళేటప్పుడు ఇచ్చేసేయి అని చెప్పా. అమ్మాయి అయితే ఫస్ట్ వద్దనింది. నేనే పర్లేదులే ఉంచుకో అని చెప్పి ఇలా కట్టానన్నమాట. తన ముఖంలో ఆనందం చూడండి, వెలిగిపోతా ఉంది. మురిసిపోతా ఉంది చేతికి కడతా ఉంటే. సో అది కట్టిన తర్వాత ఆ అమ్మాయి మాటి మాటికి టైం చూసుకోవడం అలా అంతా చేస్తోంది, నేను గమనించాను. కట్టిన వెంటనే టైం అడిగా, ఎంత టైము అని. చూసి చెప్పలేకపోయింది ఫస్ట్. సో మధ్యలో థ్యాంక్ యూ చెప్పింది. టైం చూసి ఇప్పుడు చెప్తా ఉందన్నమాట. మిగిలిన పిల్లలంతా కూడా ఆ వాచ్ మీద ఇంట్రెస్ట్గా కట్టేసరికి అందరూ దగ్గరికి వెళ్ళి చూడడానికి ట్రై చేశారు. సో కానీ ఈ అమ్మాయిలో మెచ్చుకోవాల్సిన విషయం ఏమంటే, నేను ఈవినింగ్ ఇవ్వమని చెప్పాను, కానీ ఆ అమ్మాయి కాసేపటికి సాటిస్ఫాక్షన్ అయిపోయింది. ఆ అమ్మాయికి ఆ వాచ్తో కాసేపు కట్టుకోనడం వల్ల ఆ అమ్మాయికి సాటిస్ఫాక్షన్ అయిపోయిందనమాట. సో అందుకే ఆ అమ్మాయి ఏం చేసిందంటే, లంచ్ ఎవరికే తనంతకు తానుగా వచ్చి, మేడం ఇక చాలు మేడం, థ్యాంక్ యూ మేడం అని చెప్పి ఇచ్చేసిందనమాట. క్యూట్ కదా. ఓకే బాయ్.